సునాదస్వరము సెప్టెంబర్ 18. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునయున్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనలు 84:11. మన దేవుడు మనకు సూర్యుడిగా కేడముగా ఉన్నాడు. మరి ఆయన కృపను ఘనతను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎటువంటి చీకటి స్థితి అయినా సూర్యుడు ఉదయించగానే వెలుగు కలుగుతుంది. ప్రతి చీకటి తొలగించబడుతుంది. అదేవిధంగా మనకున్న చీకటి స్థితి అయినా, పాపపు స్థితి అయినా, రోగములు, వ్యాధులైన, వ్యసనాలైన ఎటువంటి సమస్యలో మనం ఉన్నప్పటికీ దేవుడు సూర్యుడిగా మన మీద ఉదయించినప్పుడు ప్రతి సమస్యలు తొలగించబడి ఆయన వెలుగులో మనం జీవిస్తాం. ఆయనే కేడముగా ఉంటాడు. మనల్ని కాపాడి రక్షించే దేవుడు. మనకు నిత్యం ఆయన తోడుగా ఉంటాడు. అందుకే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కృపను ఘనతను మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు. ఉచితమైన తన కృప చేత మనందరినీ కాపాడి రక్షించాడు. అందుకే మనం ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు ఆయన ఘనతను మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆయన యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కూడా చేయక మానడు. మన ప్రభు మనకు మేలు చేయటి యందు ఆనందించే దేవుడు. మరి మేళ్ళతో మనల్ని తృప్తిపరుస్తాడు. అందుకే మనం ప్రతి విషయంలో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన నుండి ప్రతి మేలును మనం పొందుకుంటాం. మలాకి గ్రంథము 4:2 రాయబడి ఉంది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన నీతి సూర్యుడిగా ఉదయించి రెక్కల్లో ఆరోగ్యాన్ని కలగచేస్తాడు. అప్పుడు మనం క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తాం. మన దేవుడు నీతి సూర్యుడిగా ఉన్నాడు. మరి మనకు ఆరోగ్యాన్ని కలగచేసే దేవుడు. మనకు శక్తిని, బలమును ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన వైపు చూసినప్పుడు ఆయన సూర్యుడిగా ఉదయించి కాపాడి రక్షించే దేవుడు. మరి యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా ఉన్నాడు. మరి ఆయన వైపు మనం చూసినప్పుడు మరి ఆయనే మనకు కావలసిన ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును, స్వస్థతను, విడుదలను కలగచేస్తాడు. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 రాయబడి ఉంది. మరి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించాడు. మరి మనలను తనకు రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. పరిశుద్ధ జనముగా ఏర్పరచుకున్న దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన దేవుడు మనకు ఘనతనిస్తాడు. మరి యథార్థంగా ఉన్న మనకు ఎటువంటి మేలు చేయక మానడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా ప్రతి మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈ రోజునిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ మేలుతో తృప్తిపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.